నమస్కారం అండి. నమస్తే అమ్మా. మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది సార్. మరి ఎలా ఉండబోతుంది అసలు పరిపాలన అయితే ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా ఉండిద్ది. దాంట్లో భాగంగానే వాళ్ళ ప్రజలు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్న దానికి మళ్ళీ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇస్తామంటే రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా వాళ్ళ ఈ ప్రభుత్వం మనం అనుకున్నవి చేస్తుంది అనేది నమ్మకం కుదిరిందండి. దాంట్లో భాగంగా దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి ఫస్ట్ తారీఖు జీతాలు తీసుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తారంటే వాళ్ళు కూడా ఆనందపడ్డారండి. దాన్ని ఏది మనం ఫస్ట్ అంటూ ఉంటాం అప్పుడప్పుడు తినబోతూ రుసులు ఎందుకని చెప్పి ఫస్టే ఈ యొక్క సంక్షేమం అనేది అమలు చేశారు. దానికి ఖచ్చితంగా జనం అంతా కూడా సాటిస్ఫై అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి సంక్షేమం అంటున్నారు సార్, మరి గతంలో ఇదే సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే రాష్ట్రం అప్పుల పాలైపోతుందని చెప్పేసి అన్నారు కదా సార్. మరి ఇప్పుడు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఇన్ని డబ్బులు ఇస్తున్నారు, మరి ఇప్పుడు ఎలా సార్? అమ్మ దానికి ఒక లెక్క ఉందమ్మా. ఇవాళ ఒక చిన్న కుటుంబాన్ని వేసుకుందాం. కుటుంబంలో భర్త దాదాపుగా 1,00,000 రూపాయలు, 50,000, 25,000, 30,000 రూపాయలు శాలరీ తీసుకొస్తుంటే ఆ శాలరీకి తగ్గట్టుగా ఆ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుంటుందండి. ఎవరు కూడా అప్పుల పాలవరు, జనం కూడా ఆ కుటుంబం కూడా బాగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిద్ది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలాగుందంటే కనీసం సంపాదిస్తాం చేతకాక ఇవాళ మేము దానికి అంటున్నాం, సంపాదిస్తాం చేతకాక ఉన్న సంపాదన కూడా ఈ యొక్క అమ్మేసే కార్యక్రమాలు చేశాడు కాబట్టి అప్పుల పాలైపోయిందని చెప్పి అన్నామండి. దానికి నిదర్శనగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వచ్చారో వచ్చిన రోజు నుంచే ఇవాళ దాదాపుగా అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. దాంట్లో భాగంగా ఒక 6 నెలలు పోతే అనేక రకాల ఇండస్ట్రీస్ దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుట్లో భాగంగా మొన్న జీతాలు ఇస్తానికి కూడా 2,000కి, 1,500కి, 3,000 కోట్లకి కూడా అప్పులకు పరిగెత్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అదే దానికి వాళ్ళ 5,000 కోట్ల రూపాయలు వారం రోజులు తిరగకోకుండా చంద్రబాబు నాయుడు వాళ్ళ సృష్టించారంటే అది దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు సృష్టికర్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా జనం అంతా కూడా మెచ్చుకుంటున్నారండి. ఇందుట్లో అప్పులు పాలయ్యేది లేదు, మీరే చూస్తారు భవిష్యత్తులో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మనకంటూ రాజధాని కావాలండి. ఇప్పుడు మనకైనా మన పిల్లలకైనా సరే రాబోయే తరాలందరికీ మీ రాజధాని అంటే ఏదంటే చెప్పుకునే పరిస్థితి లేదండి ఇక్కడ ఏపీలో. మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే అమరావతి రాజధాని, మరి గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే 3 రాజధానుల పేరుతోటి జలాలతో 3 ముక్కలు ఆట ఆడుకుందని చెప్పి అందరూ చూసింది. మరి ఈ రాజధాని ఇప్పుడైనా పూర్తయిద్ది అంటారా? అమరావతి రాజధాని ఈ 5 ఏళ్లలో డెఫినెట్గా అయిద్దండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే అన్నింటికి శంకుస్థాపనలు చేసి అన్నింటిలో కూడా దాదాపుగా 60-70% ఒక 80% కూడా నిర్మాణాలు జరిగినాయండి. దాంట్లో ప్రప్రదంగా చూస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, అదేవిధంగా జడ్జీల క్వార్టర్స్ కానీ, అదేవిధంగా లాయర్లు కానీ, అదేవిధంగా సచివాలయం సిబ్బందికి కానీ క్వార్టర్స్లు అన్నీ కూడా 60-70% ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయింది. వాళ్ళన్నింటిలో కూడా త్వరితగతిన దాదాపుగా 6-7 నెలల్లో సంవత్సరంలో వాళ్ళన్నింటికి కూడా వాళ్ళ రూపకల్పన అయ్యిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనేక రకాల ఈ యొక్క కార్యక్రమాలు ఈ రాజధానిలో ఇండస్ట్రీస్ పెడతానికి కానీ, ఏదో సంస్థలు పెడతానికి కానీ అనేక రకాలుగా ఎంఓలు చేసుకున్నారండి. వాటిలందరిలో కూడా వాళ్ళకి ల్యాండ్స్ కేటాయించుకోకుండా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి గతంలో వాటిని రానికుండా చేశారు. వాళ్ళందరూ కూడా కడతానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మా నాయకులు ఈ యొక్క నందమూరి బాలకృష్ణ గారు కూడా క్యాన్సర్ హాస్పిటల్ని ఇక్కడ నిర్మిస్తానికి ఆయనకు కూడా ముందుకు వచ్చారంటే వాళ్ళ రాష్ట్రం ఏ దశలో అభివృద్ధి చెందిద్ది అనేది జనమే ఊహించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా జాబులు అండి, మరి చదువుకున్న యువత ఎంతోమంది నిరుద్యోగంతో ఉన్నారండి. మరి వాళ్ళందరికీ మొన్న మెగా డిఎస్సీ అని వదిలేరు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు. ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీనికేం చెప్తారండి? వైసీపీ వాళ్ళు చెప్పడంలో తప్పు లేదండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దాదాపుగా ఏదో చేస్తాడని చెప్పి నమ్మి ఒక్క ఛాన్స్ అని చెప్పి నమ్మి 151 సీట్లు ఇస్తే ఆయన నిజంగానే దగా చేశాడండి. ఎందుకంటే దాదాపుగా నిన్నగాక మనం చూస్తుంటే ఇవాళ ఆయన ఏ రోజు కూడా ప్యాలెస్లోంచి బయటకు వచ్చిన పాపాన పోలేదు. ఇవాళ ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ఇవాళ రకరకాల మీటింగులు చెబుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. ఇవాళ ఆయన అది కాకుండా ఇంకేమంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఈ పాదయాత్రలో ప్రతి వాళ్ళకు కూడా చెప్పింది ఏంటి, అదేవిధంగా రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా తీసుకురావాలి, ప్రత్యేక హోదా ఉంటేనే సంజీవని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి కానీ, అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ కనీసం మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రత్యేకంగా వచ్చి ఈ రాష్ట్రంలో తిష్టేసి నేనేదో చేసేస్తానని చెప్పి వాళ్ళ అందలం ఎక్కి తీరా ప్యాలెస్లోంచి బయటికి రాకుండా కనీసం ఏ రోజు కూడా వచ్చి ప్రత్యేక హోదా మనకు రాలేదు, మనం దానికి తగ్గట్టుగా ఏదో ఒక రకంగా నిధులు తెచ్చుకుందామని కూడా చెప్పలేని
చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వచ్చి దగా డిఎస్సి అంటాం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు రాగానే 3 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 3 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఎక్కడికి వెళ్ళిందో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది అయితే వాళ్ళు వచ్చి మళ్ళీ మాయమాటలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. జనం ఎవరు కూడా నమ్మటానికి సిద్ధంగా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. మరి ఇంకొకటి అండి, పోలవరం అండి. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే పోలవరాన్ని సందర్శించారండి ఆయన. మరి గత ప్రభుత్వంలో అసలు పోలవరాన్ని పట్టించుకుంది లేదని చెప్పేసి కూడా అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అది 75% పూర్తయింది అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ అంబటి రాంబాబు గారేమో కేవలం టీడీపీ ప్రభుత్వం వల్లే మేము చేయలేకపోయాము, పోలవరం పూర్తి అవ్వలేదు అని చెప్పేసి, ఆగిపోవడానికి గల కారణం కూడా టీడీపీ వల్ల అని చెప్పేసి అంటున్నారు. దానికేమంటారు? ఇది ఆడలేక మధ్యల మీద ఏడ్చింది అన్నట్టుగా ఇవాళ వీళ్ళకి 5 సంవత్సరాలు టైం ఇచ్చి పోలవరాన్ని ఒక కన్స్ట్రక్షన్ చేసి 70% అంటే పర్మిషన్లన్నీ తీసుకొచ్చి 70% పూర్తి చేస్తే దాని కనీసం 3% కూడా కట్టలేని వీళ్ళు ఇంతకంటే అబద్ధాలు ఇంకేం చెబుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే వీళ్ళకి చేత కాదని చెప్పి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారండి. వీళ్ళ యొక్క మాటలు తప్ప, వీళ్ళ మాటలు కోటలు దాటుతాయి తప్ప వీళ్ళు కనీసం గడప కూడా దాటని చెప్పి అనటానికి సాక్ష్యంగా వాళ్ళ ప్యాలెస్లో కూర్చొని మాటలు చెప్పారే తప్ప బయటకు వచ్చి ఏ రోజు కూడా పేదవాడి కన్నీళ్ళు తుడవలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు మాయ మాటలు నమ్మటానికి సిద్ధంగా రాష్ట్ర ప్రజలు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. మరి గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు. మరి ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యేల మీద, మా వాళ్ళ మీద ప్రభుత్వ భవనాలు కూలుస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారండి. ఎమ్మెల్యేల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారండి. దీనికి ఇంకొక చిన్న కారణం చెప్పాలండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నేను రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను, రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేస్తానని చెప్పి మాయ మాటలు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చాడండి. వచ్చిన కానీ అధికారాన్ని అనుభవించి అడ్డగోలుగా దాచుకుంటానికే పరిమితం అయ్యాడు. దాంట్లో నిదర్శనగా వాళ్ళు ఇసుక తగ్గిస్తాను, అవినీతి జరుగుతుందన్న ఇసుకని అవినీతిమయం చేశాడు. అదే మందు తగ్గిస్తానని చెప్పి మందుని అవినీతిమయం చేశాడు. అదేవిధంగా కోరీలు కానీ ఇంకోటి కానీ అనేక రకాలుగా దోపిడీలు చేశాడు. అదేవిధంగా వాళ్ళ రాష్ట్రంలో ఏ ఒక్కదాని మీద కూడా స్పందించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి దేశం అంతా చెప్పుకుంటుందండి. ఆ యొక్క మార్గాన్ని, ఆ యొక్క విధిని పోగొట్టుకోవడానికి వాళ్ళ అందునమ్మ తగున అని చెప్పి వాళ్ళ మాచర్లు వచ్చాడు. మేము అదే అడుగుతున్నాం. మాచర్లో ప్రతిపక్ష నాయకుల మీద గొంతుకులు కోసినప్పుడు నీ నోరు మెదపలేదే అని చెప్పి ఈ సందర్భంగా జనమంతా, ఆంధ్రప్రదేశ్ జనమంతా అడుగుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల కార్ల మీద, మనుషుల మీద దాడులు చేసినప్పుడు నీ నోరు మెదపలేదే అని చెప్పి ఈ సందర్భంగా జనమంతా అనుకుంటున్నారు. ఇవాళ అంటే నీ సామాజిక వర్గానికి, అదేవిధంగా నీ యొక్క ఉనికికి కోల్పోతుందని చెప్పి వాళ్ళు నువ్వు బయటకు వచ్చేవే తప్ప ఏ రోజు కూడా ప్రజల మీద కానీ, అదేవిధంగా సమాజం మీద కానీ నీకు మాట్లాడే అర్హత లేదని చెప్పి కూడా ఈ జనమంతా కూడా చెప్పుకుంటున్నారు. దానికి నిదర్శనగానే ఇవాళ ఈ రోజు వరకు కూడా నువ్వు ఏ ఒక్క పేదవాడి గురించి కానీ, ఏ ఒక్క రాష్ట్ర ప్రజల గురించి కానీ నువ్వు మాట్లాడిన దాఖలాలు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు గతంలో చేశావు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర సంపదగా నిన్ను గౌరవిస్తారు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నువ్వు పాటుపడాల్సింది పోయి వాళ్ళ ఒక వర్గ నాయకుడిగా నీ కులానికి లేదా నీ పార్టీ నాయకులకి వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళ బయటకు వచ్చావంటే నువ్వు వర్గ నాయకుడిగా పనికొస్తావే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనికిరావని చెప్పి వాళ్ళ జనమంతా కూడా చీకొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. భవిష్యత్తులో నువ్వేదో చెబుతున్నావు, మళ్ళీ వస్తాం, మళ్ళీ చేస్తామని. అయ్యా, మళ్ళీ వస్తాం కాదు, మళ్ళీ చేస్తాం కాదు. నిన్ను ఒక్కసారి చూసినందుకే భరాంచలేక అవ్వాలా. నీకు 155 నుంచి 151 నుంచి నీకు 2 ఒకట్లు మిగిల్చి 11కి తీసుకొచ్చాడు. అంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడికి కూడా పనికిరావని చెప్పి జనం డిసైడ్ చేశారు. నువ్వు ఎంత చెప్పినా కనీసం నువ్వు రాజకీయ నాయకుడిగా పనికిరావు, నువ్వు వర్గ నాయకుడిగానే ఉంటావని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో అయినా సమాజానికి పనికొచ్చే మాటల కోసం, సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలను చేస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నీ యొక్క సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను రాంగ్ ట్రాక్ పట్టించి నిన్ను అధోగతానికి, అదేవిధంగా పాతాళానికి తొక్కే విధంగా చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాటిని గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.